ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా దేవా, మీ యొక్క శక్తి కలిగిన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ కృపలో భద్రపరుచుకొని తండ్రి మంచి నిద్రను మా అందరికీ దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవులుగా మరొక రోజులో మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 11వ చరణము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నాకు బోధింపుము అని కీర్తనకారుడు అయా కీర్తిస్తున్న రీతిగా ఈ ఉదయాన మేమందరము కూడా మీ సన్నిధిని చేరి మొర్ర పెడుతున్నామయ్యా. అవును ప్రభువా, మీకు తెలుసు మా జీవితంలో జరగబోయే కార్యాలు తెలుసు, మేము వెళ్ళబోయే దారులు తెలుసు నాయన. అయా ఈ రోజున మా కొరకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి, మా కొరకు పొంచి ఉన్న అపాయాల నుంచి, అయా మమ్మల్ని మోసపుచ్చాలని, మాకు ఇబ్బందులు కలగజేయాలని అనుకుంటున్న ఆలోచనల నుంచి మమ్మల్ని తప్పించి సరళమైన మార్గంలో ఈరోజు మమ్మల్ని నడిపించండి నాయన. అయా ఈ రోజున సమస్తము ఎరిగిన దేవా, మీకు మొర్రబెడుతుండగా అయా మా యొక్క ప్రతి ప్రయత్నమును, ప్రతి ఒక్క మార్గమును సరళము చేయండి. ఏ మార్గంలో కూడా మేము ఆగిపోకుండా, తప్పిపోకుండా, ఏ ఒక్కరి ద్వారా వంచబడకుండా, అయా ఏ ఒక్కరి ద్వారా మోసపరచబడకుండా కూడా కృప చూపించమని నాయన ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు మొరబెడుతుండగా వారందరి యొక్క మొరను ఆలకించండి. ఆయా బిడ్డలు ఏ అవసరతల గురించి ఈరోజు మీకు మొరబెడుతున్నారో వాటన్నిటినీ ఈ రోజున ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా పనులన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పనులలో మేము నూరంతలుగా ఫలించులాగున మీ సహాయం అనుగ్రహించండి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండండి. శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీ యొక్క దీవెనలను కలగజేయండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వులాగున తండ్రి కృప చూపించండి. అదేవిధంగా అడుగుతున్నాము, మా ప్రయాణాలన్నిటిలో మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరంగా మా ప్రయాణాలు సాగులాగున, సురక్షితంగా మా గమ్యస్థానాలకు మేము చేర్చబడులాగున తండ్రి మీరే కృప చూపించండి నాయన. అయా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి లేమి లోటు లేకుండా ప్రతి వాటిలో సమృద్ధి కలిగి ఉండలాగున దీవించండి నాయన. మంచి ఆరోగ్యంతోనూ, మంచి ఆర్థిక పరిస్థితితోనూ ప్రతి బిడ్డను అభిషేకించండి. అయా ఆత్మీయతలో కూడా మాలో వృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున ఎంతోమంది బిడ్డలు అనాథలుగా, అభాగ్యులుగా, ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారందరికీ మీరు ఈరోజు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి. టెస్ట్ల కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయనా ఈ రోజున మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా కృప చూపించండి. ఏ ఒక్కరితోనూ ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా అయా మీ నామానికి అవమానకరంగా ఈరోజు మేము జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే విధమైన ప్రవర్తన మా అందరిలో మీరే నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలందరికీ కాపుదల దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజున మా అందరికీ శాంతి, సమాధానకరమైన జీవితమును కూడా మీరే అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాము తండ్రి. నాయనా ఈ రోజున మా సొంత ఆలోచనల వల్ల మేము తప్పిపోకుండా మీరు చెప్పిన విధంగానే నడవడానికి కూడా జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మీ కృప, మీ దయ వలన బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధముగా, మీకు సాక్షులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీ సన్నిధులు ఈ రోజంతను మమ్మల్ని నిలవబెట్టుకోమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.